నమస్కారం ఫ్రెండ్స్. ఒక సినిమా హిట్ కావాలంటే కలెక్షన్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఒక సినిమా కల్ట్ క్లాసిక్ కావాలంటే మన గుండెల్లో స్థానం ఉండాలి. రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అని ముద్రపడి ఏళ్ల తర్వాత మనం చూసి, అరే! ఇంత గొప్ప సినిమాని అప్పుడెందుకు ఫెయిల్ చేశాం అని బాధపడే సినిమాలు మన టాలీవుడ్‌లో చాలా ఉన్నాయి. ఈరోజు మన 'ఆర్ఆర్ తెలుగు' పాడ్‌కాస్ట్‌లో మనం మిస్ చేసుకున్న 5 మాస్టర్ పీసెస్ గురించి మాట్లాడుకుందాం. 'ఆరెంజ్' అందరూ ఒకేలా ప్రేమిస్తారు. కానీ 'రామ్ చరణ్' 'ఆరెంజ్‌లో' ప్రేమకొక కొత్త డెఫినిషన్ ఇచ్చాడు. అప్పట్లో ఆ పాయింట్ జనాలకు అర్థం కాలేదు కానీ, ఈరోజు ఆ సాంగ్స్, ఆ మేకింగ్ ఒక ఎమోషన్. 'కలేజా' మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్‌ని మార్చేసిన సినిమా. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, దైవత్వం గురించి చెప్పిన తీరు అప్పట్లో ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికీ ఒక మిస్టరీనే. 'వన్ నేనొక్కడినే' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. హాలీవుడ్ రేంజ్ టేకింగ్. మనం అప్పుడు అర్థం చేసుకోలేదు కానీ, ఇప్పుడు టీవీలో వస్తే ఛానెల్ మార్చలేం. 'వేదం' క్రిష్ మ్యాజిక్. ఐదుగురు వ్యక్తుల జీవితాలు ఒకే చోట కలవడం. మనిషిలోని దైవత్వాన్ని చూపించడం ఒక అద్భుతం. 'ఆర్య 2' సుకుమార్ టేకింగ్, బన్నీ డాన్స్. కానీ ఆ క్యారెక్టర్‌లోని గ్రే షేడ్స్ అప్పుడెవరికీ నచ్చలేదు. కానీ ఈరోజు 'ఆర్య 2' ఒక సెన్సేషన్. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఓడిపోయి ఉండొచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ మన మనసుల్లో గెలిచాయి. ఇవి కేవలం సినిమాలు కావు. మన జ్ఞాపకాలు. ఒక దర్శకుడు తన విజన్‌తో ప్రపంచానికి ఏదో చెప్పాలనుకున్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోలేక వెనక్కి నెట్టేసాం. కానీ మాస్టర్ పీసెస్ ఎప్పుడూ మరణించవు. అవి ఏదో ఒక రోజు వెలుగులోకొస్తాయి. మళ్ళీ మనల్ని పలకరిస్తాయి. మీకీ 5 సినిమాల్లో ఏది ఫేవరెట్? మీరు ఏ సినిమాకి థియేటర్‌లో అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు? మీ ఫేవరెట్ కల్ట్ క్లాసిక్ పేరును కామెంట్ చేయండి. ఈ 10 రోజుల జర్నీని ఇంతటితో ముగిస్తున్నాం. ఈ సిరీస్‌లో మీకు ఏ టాపిక్ బాగా నచ్చింది? మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ పాడ్‌కాస్ట్‌ల కోసం మన 'ఆర్ఆర్ తెలుగు' పాడ్‌కాస్ట్‌ని ఫాలో అవ్వండి. జై హింద్.